హరి ఓం తత్సత్. జై గురుదేవ్. శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగంలో అర్జునుడు పరమాత్మ గురించి చెప్తున్నారు. ఆయన తాలూకా మహిమలు, ఆయన తాలూకా వ్యాపకత్వం గురించి చెప్తున్నారు. 12-13వ శ్లోకాన్ని చెప్తున్నారు. పరమం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజమిభుం ఆహుత్యాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. అర్జునుడు పలుకుతున్నారు భగవంతుడి గురించి. అంటే నీవు పరబ్రహ్మవు, పరంధాముడవు, పరమ పవిత్రుడవు. మహర్షులు నిన్ను సనాతనుడు అనియు, దివ్య పురుషుడనియు, దేవదేవుడనియు, జన్మరహితుడనియు, సర్వవ్యాపి అనియు ప్రశ్నించిరే. దేవర్షి నారదుడు, అసితుడు, దేవనుడు, వ్యాసమహర్షి స్తుతింతురు. నీవును నాకు ఆ విధముగానే తెలుపుచున్నావు. భగవంతుణ్ణి నారదుడు కూడా స్తుతిస్తున్నారు, వ్యాసమహర్షి అటువంటి మహాత్ములు కూడా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. ఆ విధంగా నీవు కూడా నిత్యము కూడా నన్ను ప్రార్థిస్తూ ఉండు, నన్ను గురించి తెలుసుకో. నీవు పరబ్రహ్మవు అని భగవంతుడు చెప్తున్నారు అర్జునుడు. నీవు పరబ్రహ్మవు, పరంధాముడవు, పరమ పవిత్రుడవు. మహర్షులు నిన్ను సనాతనుడనియు, దివ్య పురుషుడనియు, దేవదేవుడనియు, జన్మరహితుడనియు, సర్వవ్యాపి అనియు ప్రశ్నింతురు. భగవంతుడి గురించి చెప్తున్నారు. భగవంతుడు నిత్యము కూడా ఆయన పరంధాముడు, పరమ పురుషుడు, ఆయన పురుషోత్తముడు, పురుషుల్లో ఉత్తముడు. మనం నిత్యము కూడా పురుషోత్తముడుగా మనం మారడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎలాగంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకొని, మనలో ఉంటే కామక్రోధ లోభ మోహ మదమత్సర్యాలు లేకుండా చేసుకొని, పవిత్రమైన మనసు కలిగి, పవిత్రమైన బుద్ధి కలిగి నిరంతరము కూడా భగవంతుని స్మరిస్తూ ఉంటే మనలో ఉండేటువంటి అజ్ఞానము పోతుంది, మనలో ఉంటే అహంకారం పోతుంది. ఆ విధంగా మనము భగవంతుని ఎవరితో ఏ విధంగా మనం సాంగత్యం చేస్తామో అటువంటి గుణాలు మనకి పుడతాయి. చెడ్డవారితో మనం సాంగత్యం చేస్తే చెడ్డ గుణాలు పుడతాయి. మంచి వాళ్ళతో సాంగత్యం చేస్తే మంచి గుణాలు పుడతాయి. ఆ విధంగా మనం భగవంతుని స్తుతిస్తూ ఉంటే, భగవంతుని ప్రార్థిస్తూ ఉంటే, భగవంతుని చిందిస్తుంటే భగవంతుని తాలూకా గుణాలు, ఆయన తాలూకు దయ, అహింస మార్గం అన్నీ కూడా మనలోనే వస్తాయని అర్జునుడు చెప్తున్నారు.